కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మనం ఒక ప్రత్యేకమైన పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే జింక్. జింక్ ఉంటే ఇమ్యూనిటీ సేఫ్ అని చెప్పొచ్చు. అయితే జింకుతో సమస్య ఏమిటంటే దీన్ని మన శరీరం నిల్వ చేసుకోలేదు. దీన్ని గనక మనం సరైన మొత్తాలలో వాడుకోకపోతే క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అయితే జింక్ డెఫిషియన్సీలో వచ్చే ఇతర లక్షణాలు, ఇతర సమస్యలు ఏమిటి? ఇంకా ఈ జింక్ వేటిలలో ఎక్కువ ఉంటుంది, అలాగే ఇది తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ వయసు వాళ్ళకి ఎంత జింక్ అవసరం, ఇలాగ జింక్కి సంబంధించి ఎన్నో అరుదైన విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో విలువైనటువంటి ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. అంటే ఈ జింక్ డెఫిషియన్సీ దీని గురించి తెలుసుకోబోతున్నాం. జింక్ ఉంటే ఇమ్యూనిటీ సేఫ్ అని చెప్పొచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా జింక్తో ఉండే ఇబ్బంది ఏమిటంటే ఇది మన శరీరం నిల్వ చేసుకోలేదు. అంటే దీన్ని స్టోర్ చేసుకోవటం అనేది కష్టం. అంటే జింక్ అనేది శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన ఖనిజం. కానీ మన శరీరంలో జింకుని నిల్వ చేసుకునేటటువంటి పద్ధతి, ప్రాసెస్ అనేది లేదు. అది ఇబ్బంది. అందుకే రోజువారీగా తగినంత జింక్ని మనం మెయింటైన్ చేసేలాగా మన ఆహార విధానాన్ని, మన డైట్ని ప్లాన్ చేసుకోవాలి. అసలు మీకు ఇక్కడ ఇంకొకటి, ఎంతసేపు చూసినా కానీ కరోనా ఇమ్యూనిటీ అంటున్నారు, కానీ ఇది తగ్గితే ఇంకొక ప్రమాదం ఉంటుంది. ఇదే క్యాన్సర్. అంటే జింక్ లోపిస్తే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇది ఇంకా ఆందోళన కలిగించేటువంటి విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రోజుకి కనీసం 50 మిల్లీగ్రాముల జింక్ మన శరీరానికి అవసరం. జింక్ని తక్కువగా తీసుకునే వాళ్ళల్లో ప్రోస్టేట్కి సంబంధించినటువంటి సమస్యలు, క్యాన్సర్ ముప్పు ఇలాంటివన్నీ ఎక్కువ ఉండే ప్రమాదం ఉందని అధ్యయనాలలో తేలింది. అన్నిటికీ మించి ఈ కరోనా నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది లోపిస్తే ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆహారంలో సరిపడా జింక్ లేదనుకోండి, అప్పుడు దాని ప్రభావం ఇమ్యూనిటీ మీద పడుతుంది. జింక్ లోపిస్తే ఇమ్యూనిటీ గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో తగినంత జింక్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. అయితే ఇదే సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి. ఇదే జింక్ డెఫిషియన్సీ, అంటే జింక్ లోపం. చూడండి, ప్రపంచంలోని కామన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో జింక్ డెఫిషియన్సీ అనేది ఒకటి. అంటే న్యూట్రిషనల్ డిజార్డర్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా డెవలపింగ్ కంట్రీస్లో, ఆ మాటకు వస్తే అన్ని కంట్రీస్లో కూడా. వాటిలో జింక్ డెఫిషియన్సీ చాలా ముఖ్యమైనది. అసలు మెయిన్గా మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జింక్ ఫుడ్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి, కీ రోల్ ప్లే చేస్తాయి. ఇది అధ్యయనంలో తేలింది. అయితే ఇక్కడ ఇంకొకటి, దీని అబండెన్సీ, అంటే దీని లభ్యత విషయానికి వస్తే ఇది ఎంతో అరుదుగా ఉంటుంది. కాబట్టి దీనిపైన మరీ ప్రత్యేకంగా మనం ఉండాలి. అంటే సాధారణంగా శరీరంలో ఇమ్యూనిటీ ఉండాలనుకోండి, అప్పుడు దానికి సహాయపడే ఎంజైములు, ప్రోటీన్లు, వైటమిన్ సి, వైటమిన్ డి ఇవి అవసరం. చాలామందికి తెలిసింది ఇది. అయితే తెలియంది ఏంటంటే జింక్ కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఈ ఇమ్యూనిటీ తగ్గకుండా ఉంటుంది. అయితే మిగతా పోషకాలన్నీ కూడా డైట్ ద్వారా లభిస్తాయి, కానీ జింక్ మాత్రం చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధతో ఉండాలి. సరే, ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు అనిపిస్తూ ఉంటుంది, అది సరే మరి జింక్ దేంట్లో ఉంటుంది అని. ఆ విషయానికే వస్తున్నాం. అంటే ఈ జింకు వేటిలో ఉంటుంది అనే జాగ్రత్తగా మీరు వినాలి. జింక్ ఎక్కువగా ఒకవేళ మాంసాహారులు అనుకోండి చికెన్లో ఉంటుంది, శాకాహారులు అనుకోండి చిక్కుళ్ళలో ఉంటుంది, అలాగే గింజధాన్యాల్లో ఉంటుంది, దానిమ్మలో జింక్ ఉంటుంది, కివి పండ్లలో ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు పూర్తి శాకాహారులు కానీ ప్రోటీన్ అందాలనుకుంటే పుట్టగొడుగుల్లో జింక్ ఉంటుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి పీతలు తీసుకోవచ్చు. అలాగే పెరుగులో జింక్ ఎక్కువ ఉంటుంది. పాలకూర, నువ్వులు, గుమ్మడి గింజలు, పొట్టు తీయని ధాన్యం వీటన్నిటిలో కూడా ఈ జింక్ సమృద్ధిగా లభిస్తుంది. అయితే ఏముందిలే అని అశ్రద్ధ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఇక్కట్లు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. ఆహారంలో జింక్ లోపిస్తే
ప్రధానంగా మీకు కనిపించే లక్షణం ఏంటంటే ఆకలి తగ్గుతుంది, ఆకలి వేయదు. ఇక పిల్లలు అనుకోండి, పెరుగుదల తగ్గుతుంది. అంతా గ్రోయింగ్ ఏజ్ తర్వాత నా దగ్గరికి పేషెంట్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అప్పటికి ఏం చేయలేం. పెరిగే వయసులోనే ఈ జింక్ అనేది ఇవ్వాలి పిల్లలకి, అప్పుడు వాళ్ళు సరిగ్గా పెరుగుతారు. అలాగే ఇమ్యూనిటీ తగ్గటం, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఇవేనా అంటే ఇంకా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు జింక్ లోపించింది అనుకోండి, జుట్టు రాలుతూ ఉంటుంది. అందరూ ఎంతసేపు బి కాంప్లెక్స్ వీటి మీద ఫోకస్ పెడతారు కానీ జింక్ మీద పెట్టరు జుట్టు రాలుతున్నప్పుడు. కానీ జింక్ లోపిస్తే జుట్టు రాలుతుంది, చర్మం అనేది డల్గా తయారవుతుంది, కంటి సమస్యలు కూడా వస్తాయి, ఇన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే అసలైన విషయం ఏంటంటే ఏజ్, అంటే వయసును బట్టి దీని ప్రాధాన్యతలు కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి అన్ని వయసుల్లోనూ ఇది అవసరం. అంటే మన శరీరంలో రకరకాల ఫంక్షన్స్కి అవసరమయ్యే 300 కంటే ఎక్కువ ఎంజైమ్స్ని జింక్ అనేది యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా బాల్యంలో, అలాగే టీనేజ్లో, ఇంకా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ జింక్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అంతేనా, జింక్ లోపిస్తే ఇంకా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఇంకా ఎన్నో సమస్యల మీద మీకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు జింక్ అసలు డిఎన్ఏ క్రియేషన్, ప్రోటీన్ బిల్డింగ్, టిష్యూ డ్యామేజెస్ని హీల్ చేయటం, ఇలాంటి అనేక ఉపయోగాలు జింక్తో ఉన్నాయి. అంటే దెబ్బతిన్న గాయాలను మరమ్మతు చేస్తుంది. అందుకే ఈ గాయం అయినప్పుడు అప్పుడు జింక్ తీసుకుంటే త్వరగా ఆ గాయం మానుతుంది. ఇంకా సెల్ గ్రోత్, అలాగే ఇమ్యూనిటీ, ఇలాగే చాలా ఫంక్షన్స్ ఈ జింక్ వల్ల ఉన్నాయి. కాబట్టి ఆహారంలో మనం ఈ జింక్ని సమృద్ధిగా తీసుకోవాలి ఆహారం ద్వారా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.